ఇప్పుడే అందిన వార్త. భార్యా పిల్లలపై ఘోరంగా దాడి చేసిన వైసీపీ నేత దువ్వాడ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రభ స్మార్ట్ టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ గురించి చెప్పనక్కర్లేదు. వైసీపీలో పాపులర్ పర్సన్. ప్రత్యర్థిపై మండిపడుతూ మీడియా ముందు కంటతడి పెట్టి అధినేత జగన్ను ఆకట్టుకున్న నేత అన్నట్లు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. దువ్వాడ విషయంలోనూ అదే జరిగింది. దీంతో దువ్వాడ శ్రీను ఫ్యామిలీలో అంతర్గత కలహాలు క్రమక్రమంగా పెరిగి ముదిరిపాకమయ్యాయి. అయితే ఏ రోజు బయటపడిన సందర్భాలు లేదు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ దువ్వాడ శ్రీను నారీ నడుమున మురారి ఇంటి గుట్టు బయటకొచ్చింది. తండ్రి కావాలంటూ కుమార్తెలు, భర్త తిరిగి రావాలంటూ భార్య దువ్వాడ వాణిలు సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద గురువారం హంగామా సృష్టించారు. దీనికి కౌంటర్గా దువ్వాడలో ఉంటున్న మాధురి నిన్న మీడియా సమావేశం పెట్టి వాణిని దుమ్మెత్తి పోశారు. దువ్వాడ తనకు మంచి స్నేహితుడంటూ చెప్పుకొచ్చింది. అతడితోనే తాను ఉంటున్నట్టు తెలియజేసింది. ఈ విషయం తెలుసుకున్న దువ్వాడ వాణి ఆమెతో తాడో పేడో తేల్చుకునేందుకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అక్కవరం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దకు పెద్ద కుమార్తెను హైందవితో కలిసి వెళ్లారు. తల్లి కూతురు అక్కడికి వచ్చిన విషయం దువ్వాడ శ్రీను ఆయన సోదరికి తెలిసింది. అనుచరులు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దువ్వాడ శ్రీనివాసు వస్తూ పరుష పదాలజాలంతో విరుచుకుపడ్డారు. తిట్లు తినడంతో బూతులు పురాణం మొదలుపెట్టారు. ఇంటి నిర్మాణానికి వినియోగించుకునే వస్తువు సామాగ్రితో భార్యామణి కూతురుపై దాడికి చేయబోయాడు దువ్వాడ శ్రీను. అయితే పోలీసులు ఆమెకు వలయంగా మారారు. దువ్వాడ శ్రీనును సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు భార్య వాణి, కూతురు హైందవి బైఠాయించారు. అసలు మాధురికి ఉన్న 3 సంతానానికి DNA టెస్టులు చేయాలని, అప్పుడు తన భర్త అసలు స్వరూపం తెలుస్తుందంటూ వాణి కోరింది. దీనిపై గట్టిగా పట్టుపట్టిన పోలీసులు కన్విన్స్ చేయడంతో పరిస్థితి కాస్త కూల్ అయ్యింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.